హాయ్ అండి. పాలు విరిగిపోతే వాటిని పారపోయకుండా విరిగిన పాలతో మనము స్వీట్స్ చేసుకోవచ్చు. మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా కావద్దు అంటే విరిగిన పాలతో ఇలా స్వీట్ చేసేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి మా పాలు కూడా ఈరోజు విరిగిపోయాయండి. మరి ఈ విరిగిన పాలతో నేను స్వీట్ చేయబోతున్నాను. మరి అది ఎలా చేయాలో మనము వీడియోలోనికి వెళ్ళిపోయి చూసుకుందాం. విరిగిన పాలను ముందు మనము వడకట్టేసుకుందామండి. కొంతమంది అయితే అలాగే స్టవ్ పైన పెట్టేస్తూ ఉంటారు. మరి అలా స్టవ్ పైన పెట్టేసుకొని పాలు దగ్గర పడేంత వరకు మనము చూసినట్టయితే చాలా ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి ముందు మనము ఇలా వడకట్టేసుకుందామండి. వడకట్టిన తర్వాత మనము ఒక చిన్న గిన్నె తీసుకొని మరి పాలలో నుంచి మిగిలిన నీళ్ళన్నీ సపరేట్ అయ్యేంత వరకు ఇలా ప్రెస్ చేసుకుందామండి. ఇప్పుడు మనము ఈ మిశ్రమంను ఒక గిన్నెలోనికి వేసుకొని స్టవ్ పైన పెట్టేసుకుందామండి. స్టవ్ పైన పెట్టేసుకొని మనము స్టవ్ వెలిగించుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకుందాము. ఒక 2-3 నిమిషాల్లోనే మళ్ళీ దీంట్లో అంతా కూడా నీళ్ళు వచ్చేస్తాయి. ఈ విధంగా ఇలా వస్తున్నప్పుడు మనము ఇందులోనికి కావాల్సినంత పంచదారను వేసుకుందామండి. ఒకసారి పంచదారను వేసి కలిపిన తర్వాత టేస్ట్ చూడండి. స్వీట్ సరిపోకపోతే మరికొంత కూడా మీరు వేసుకోవచ్చు. మనము ఇందులోనికి పంచదార వేసిన తర్వాత పంచదార ఇందులో మెల్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ విధంగా తేమ అనేది వస్తుంది. ఈ తేమంతా కూడా పోయేంత వరకు మనము ఈ పాల మిశ్రమంను కలుపుతూ ఉండాలండి. అడుగంటకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో నుంచి వాటర్ అన్నీ కూడా ఇవిరిపోయాయి. మరి పూర్తిగా డ్రై అవ్వకముందే మనము స్టవ్ని ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారబెట్టేసుకొని ఈ కోవాను మనం ఒక గిన్నెలోనికి సర్వ్ చేసుకున్నట్టయితే పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారండి. మనము ఈ విరిగిన పాలతో చేసామన్న సంగతి కూడా ఎవరికీ తెలియదు. అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. మీ ఇంట్లో కనుక పాలు విరిగిపోతే వాటిని వృధాగా పారబోయకుండా ఇలా పాలతో పాలకోవాను చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి.